రామాయణంలో రాముడు దుష్టశక్తి అయినటువంటి రావణ్ణి సంహరించటానికి 9 రోజులు నవరాత్రి పూజలు చేస్తూ వారిని సంహరించడం జరిగింది. దానికి ప్రతీకగా అదే రకంగా ఈరోజు మన యొక్క కనక దుర్గమ్మ గారి 9 రోజులు 9 రకాలైనటువంటి పూజలను నిర్వహిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి శక్తులు, అరాచక శక్తులు ఎవరైతున్నారో వాటి నుండి కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు అమ్మవారిని కోరుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తిపీఠాలని అభివృద్ధి చేస్తూ గత వారమే నేను గవర్నర్గా ఉన్నటువంటి త్రిపురలో త్రిపుర సుందరి ఆలయాన్ని, త్రిపుర సుందరి దేవిని సందర్శించుకోవటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. అక్కడి నుండి ఇక్కడికి ఈరోజు ఈ శక్తి అయినటువంటి దుర్గా మాతను పూజించి తెలుగు ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థించటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ యొక్క నిర్వాహకులు భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఈవో వారి యొక్క బృందానికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం కొరకు అనేక మంది స్వతహాగా సేవ చేయటానికి వచ్చినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క ఈ కాళీ దుర్గా మాతాని మరొకసారి అందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.